ప్రకాశం జిల్లాలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధులే టార్గెట్గా దొంగతనం చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సుమారు 10 లక్షల విలువైన బంగారు సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలి నుంచి బంగారము, చంద్రహారము, బంగారు గాజులు, 2 చైన్లు, నల్లపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు తొండా శాంతిగా గుర్తించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా 10 లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేశాము. ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు, దాదాపు 10 కేసుల దాకా వీళ్ళు ఇదివరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదొక కేసుని మనము ఛేదించడం జరిగింది. రెండో కేసు మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబర్ 27వ తేదీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో బంగారాన్ని 158 గ్రాముల బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు క్లూస్, అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి మనము అనలైజ్ చేసిన తర్వాత చూసే ఈ అఫెన్సెస్ అన్ని కూడా మహారాష్ట్ర బోడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి, తర్వాత వైజాగ్ అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ కేసెస్ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంతో వెంటనే మా ఇన్స్పెక్టర్ ఒక టీం తోటి మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ పోలీస్ తోటి వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి, వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది.